ధీర్ గారు ఎస్ అండి మాట్లాడండి. వెంకట్ భాయ్ నమస్తే, నా పేరు జలగం సుధీర్, మాది కోదాడ నియోజకవర్గం వస్తుంది. నేను కూడా మీలాగనే రాజకీయాల్లో ఒక యువ నాయకుడు ఎదగాలని కోరుకున్నాను. 7 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, కుదరలేదు, మళ్ళీ బ్యాక్ వేసుకొచ్చాను. మీకు కంగ్రాచులేషన్స్, మీరు ఎమ్మెల్సీ ఎన్నికైన చిన్న వయసులోనే. మీతో కూడా ఒకసారి మాట్లాడాను, రాజీవ్ గాంధీ జూడో యాత్ర అప్పుడు ఒక ఫ్లోరోసిస్ బాధితురాల గురించి మీతో ఒకసారి మాట్లాడడం జరిగింది. అమ్మాయి పెయింటింగ్ వేస్తుంది. సో ఇప్పుడు కమింగ్ టు వారధి, నా క్వశ్చన్ ఏంటి అంటే, జనరల్ గా మీరు ఒక విద్యార్థి నాయకుడు ఎదుర్కొచ్చారు కాబట్టి ఈ రోజు వరకు గత 75 సంవత్సరాలుగా చాలా పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ ఈ రోజు కూడా మనం చూస్తాం, బాలికలకు, ముఖ్యంగా బాలికలకు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. అట్లీస్ట్ ఈ 5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అయినా ప్రతి పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉండే విధంగా మీరు చూస్తారని, మీరు చొరవ తీసుకుంటారని నాకు ఒక విజ్ఞప్తి. రెండవ అంశం ఏంటి అంటే, జనరల్ గా యూత్ రాజకీయాల్లోకి రావడం అనేది జరగట్లేదు. కాంగ్రెస్ తీసుకుంటే కూడా సోనియా గాంధీ చుట్టూ కూడా అంత సీనియర్ సిటిజన్సే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో కూడా చాలా మంది మన సీనియర్లే చూసాము. లేదంటే వాళ్ళ బంధువులు, లేకపోతే వాళ్ళ కొడుకులు, కూతుర్లు వస్తారు. మీకంటే మీరు నాయకులు 9-10 పోరాటం చేసినట్టు మీకు అవకాశం వచ్చింది. మాలాంటి యువకులు రాజకీయాలు ఎదగాలంటే మీరు ఇచ్చే సూచన, ఒకటి, బాలికలకు మరుగుదొడ్ల గురించి మీరు చేసే ప్రయత్నం ఈ 5 ఏళ్లలో. 2, మాలాంటి యువకులు రాజకీయాలు ఎదగాలంటే మీరు ఇచ్చే సందేశం. ఈ రెండింటి మీద మీరు ఆన్సర్ చేస్తారని కోరుకుంటున్నాను. వెంకట్, థ్యాంక్ యూ. ఓకే సుధీర్ భాయ్, ఒకటి 100% ఏదైతే బాలికలకు సంబంధించి ప్రతి ఊర్లో కూడా ఏదైతే ఆ ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్స్లో ఆ టాయిలెట్స్ సంబంధించి ఆల్రెడీ ప్రతి శాసనసభ్యులు కూడా సంబంధించి ఎక్కడైతే ప్రతి చోట్ల కూడా మాకు నేను ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని కూడా అక్కడ ఉన్న మా ఎన్ఎస్ఏ సోదరులతోటి ఆ లిస్ట్ గ్యాదర్ చేసి ఇవ్వమని చెప్పడం జరిగింది. శాసనసభ్యులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే లేరో సంబంధించిన అధికారులకు కూడా రిపోర్ట్ ఇచ్చినాం. 100% ప్రతి చోట కూడా ఉండే ప్రయత్నం చేస్తాం. ఎక్కడన్నా ఉన్నా కూడా అటువంటి సమస్యలు ఏమన్నా మా దృష్టికి వచ్చినా, ఎక్కడన్నా కాలేకపోయినా కూడా తప్పనిసరిగా చొరవ తీసుకొని నా ఎమ్మెల్సీ ఏవైతే నా ఫండ్స్ ఉంటాయో, ఎమ్మెల్సీ కోటలు నాకున్న ఫండ్స్ స్టేట్లో ఎక్కడన్నా పెట్టవచ్చు కూడా 100% నాకు వచ్చే ఫండ్స్ కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్ ఈ రెండింటిపైనే ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాను. అండ్ సెకండ్ది, యంగ్స్టర్స్ యువత రాజకీయాల్లోకి రావాలంటే, ఈరోజు రాజకీయాల్లోకి రావాలంటే యువకులకు రానికి ప్రతి ఒక్కరు కూడా ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంది. ముఖ్యంగా నేను మొదటి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి పాలిటిక్స్లోకి వచ్చినాను. ఎవరు సస్టైన్ కాలేమో రాజకీయాల్లో అని అనుకున్నాం. ఎందుకంటే మనం రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు మొదట పోయి మనం ఒక నాయకుడిని అడుగుతాం, అన్నా మేము రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాము అని. కానీ ఆ నాయకుడు ఏం చెప్తాడు, రాజకీయాల్లోకి రావద్దు, వస్తే మీ జీవితం ఖరాబ్ అయిపోతుందని చెప్తాడు. కట్ చేస్తే మళ్ళా నాయకుడు వాళ్ళ కొడుకుని అదే మురిక్కాలలో తీసుకొచ్చి దింపుతాడు. బికాస్ దట్ లీడర్ డజంట్ వాంట్ యంగ్స్టర్స్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. బికాజ్ ఎందుకంటే వాని కొడుక్కి మనం కాంపిటీషన్ అవుతామని చెప్పి మనని రాజకీయాల్లోకి రానివ్వడు. సో మనము రాజకీయాల్లోకి ఏంటంటే అదొక ప్రొఫెషన్ లెక్క కాకుండా ఒక ప్యాషన్ లెక్క తీసుకొని మనం ఏదైతే డెడికేటెడ్గా, కమిటెడ్గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి, ఆ పార్టీ విధానాలతోటి ఆ ఐడియాలజీని ఆప్ట్ చేసుకొని ప్రజల సమస్యలపైన మనం పోరాటం చేస్తే 100% మన కష్టాన్ని గుర్తించే విధంగా మనం పోరాటం చేస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి అయినాక 100% ఏదైతే మొట్టమొదట అవకాశం వచ్చిన ఎమ్మెల్సీ 2 అవకాశాలు వస్తే ఒక యువకునిగా బల్మూరి వెంకట్కి అవకాశం ఇచ్చారు. రాజ్యసభలో 2 అవకాశాలు వస్తే అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభలో అవకాశం ఇవ్వడం జరిగింది. 37 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే 37లో 18 కార్పొరేషన్ చైర్మన్లు ఈరోజు యంగ్స్టర్స్కి ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం కమిటెడ్గా, డెడికేటెడ్గా, ఒక ప్యాషన్ తోటి మనం ఎంచుకున్న ఒక విధానంతో 100% వర్క్ చేస్తే, ఇఫ్ నాట్, నాకు 9.5 years పట్టింది ఈ స్థానంలో నేను కూర్చొని. కష్టకాలం వచ్చినప్పుడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, హుజరాబాద్ ఎలక్షన్లో పోటీ చేయమన్నప్పుడు సొంత వాళ్ళు అయ్యో పాపం అని అన్నారు, పక్క వాళ్ళు కూడా బలి అయిపోయాడు, బలిపశు అని చెప్పి మాట్లాడారు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అన్నింటినీ తట్టుకొని నిలబడితే 100% యంగ్స్టర్స్కి రాజకీయాల్లో చాలా వ్యాక్యూమ్ ఉంది. అండ్ ప్రజలు కూడా యువత రాజకీయాల్లోకి వస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ యంగ్స్టర్స్ పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారు. సో మన పైన డిపెండ్ అయి ఉంటుంది మనం ఏ రకమైన స్టాండ్ తీసుకొని ఎంతవరకు సస్టైన్ నిలబడతామని చెప్పి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ ఫ్లోరిడా. ఎస్ నరేష్ గారు మాట్లాడండి, క్వశ్చన్స్ అడగండి. హలో, నమస్కారం సార్. ఇది ఈ జిహెచ్ఎంసీ లోపల ఆల్రెడీ చాలా వరకు కరప్షన్ ఉందని చాలా టీవీ ఛానల్స్ చెప్పినాయండి. అది స్వీపింగ్ మెషిన్స్ దగ్గర నుంచి, బయోమెట్రిక్ మెషిన్స్ దగ్గర నుంచి, అవి కొంటే 10 రూపాయలతోటి అయిపోతుంది. కానీ మనం కాంట్రాక్ట్కి ప్రతి ఇయర్ 50 రూపాయలు పెట్టేసేసి కాంట్రాక్ట్ల మీద తెచ్చుకుంటున్నాము. బడ్జెట్ వచ్చి 7,000 కోట్లు ఎంతో ఉంది బడ్జెట్.
అది పోనీ ఇంతగానం అక్రమాలు జరుగుతున్నా కానీ ఇప్పుడు మరి ఎలక్షన్లు అయిపోయినాయి, దాని మీద ఏమైనా చర్య తీసుకొని బడ్జెట్ ను తగ్గించే తెలివి మనకుందా? కాంగ్రెస్ కి ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా చేసే తెలివి ఏమన్నా ఉందా? అది చేయగలుగుతుందా? అదొకటి. ఈ జిహెచ్ఎంసీకి 7,000 కోట్లు 8,000 కోట్లు ఇలా ఉండి కాంట్రాక్టర్లు ఇంత ధనం దోచుకుంటుంటే ఈ కుక్కల్లో వచ్చేసేసి చిన్నపిల్లలను తింటుంటే ఏందండి ఇది? మొన్న 1 వీక్ బ్యాక్ కూడా మళ్ళీ ఏదో న్యూస్ వచ్చింది, మాదాపూర్ దగ్గరనో ఎక్కడనో అక్కడ పాపం వాళ్ళు తిండికి గతిలేని వాళ్ళు అనుకుంటా, వాళ్ళు అడుక్కునే వాళ్ళు కాబట్టి అసలు న్యూసే రాలేదు. అదే ఎవరైనా ఎంపీ కొడుకో లేకపోతే మనవాడో వాడో వీడో అయితే మస్తు పెద్ద న్యూస్ అవుతుంది, అదైతుంది. పాపం వాళ్ళు అడుక్కునే వాళ్ళు అనుకుంటా. ఎండ్ ఆఫ్ ద డే ప్రాణానికి ఒక విలువ లేకుండా పోతుంది ఇండియా లోపల. ఇటువంటి పరిస్థితుల లోపల మమ్మల్ని అమెరికాలోనే ఉండమంటారా, లేకపోతే హైదరాబాద్కి వచ్చి సెటిల్ కమ్మంటే మరి మా పిల్లలు రేపు అది ఆడుకుందామని రోడ్డు మీదకి వస్తే మీ జిహెచ్ఎంసీ కుక్కలు వచ్చి గారిస్తే ఎవరికి పోయేది, ఏం చేసేది? లేదనంటే ఇక్కడ మేము సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని ఇక్కడ సంపాదించలేదు, అక్కడ కాంట్రాక్ట్లు ప్రతి సంవత్సరం మీరు 100 కోట్లు ఇస్తున్నట్టు, అది కొన్నా కానీ 1 కోటి అవుతుంది. కానీ మీరు కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చేసేస్తే ఆ బయోమెట్రిక్ మిషన్ల మీద ఉంది కరప్షన్, దాని మీద ఉందని ఎన్నో టీవీ ఛానళ్ళు ఇచ్చినాయి. మీరు పోయి జిహెచ్ఎంసీ కరప్షన్ అని కొడితే ఫస్ట్ 10 అవే వస్తాయి. అయినా కానీ మన ఇండియాలో చలనం లేకుండా ఏం లేకుండా మేము ఒక వరకు అయితే హ్యాపీ. ఏందనంటే వచ్చి అమెరికాలో పడ్డాము, మా పిల్లల లైఫ్ బాగుంటుంది రేపు. మా ఒక్క బాధ ఏంటంటే మా పేరెంట్స్ అక్కడ అయిపోయినారు, వాళ్ళకు వస్తే వాళ్ళని కూడా పట్టుకొచ్చి అసలు ఇండియాను మర్చిపోయేటోళ్ళం. కానీ ఈ కరప్షన్ మీకే వదిలేసేసి ఈ పొలిటీషియన్స్ లకే వదిలేసేసి, ఎందుకంటే మొన్న పూనా కేసు చూడండి, ఆయన జడ్జి వచ్చేసేసి 3,000 వర్డ్స్ తోటి ఒక ఎస్ఏ రాయమన్నాడట. అట్లున్నది మన పరిస్థితి. ఏం చేస్తాము? మమ్మల్ని ఇక్కడనే ఉండమంటారా లేకపోతే ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వమంటారా? ఒకసారి చెప్పండి. రైట్. నరేష్ గారు, చాలా స్పష్టంగా మనం పుట్టిన దేశానికి మన వంతు బాధ్యతగా మనం ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉంటుంది. అండ్ యాజ్ బీయింగ్ మేమైతే పొలిటికల్ పార్టీలు ఏదైతే మీరు అడిగినరో ఏదైతే కరప్షన్ దానిపైన 100% మీరు నెక్స్ట్ 1 వీక్లో జిహెచ్ఎంసీ బదిలీలు కానివ్వండి, తప్పు చేసిన వారిపైన శిక్షలు ఏ రకంగా ఉంటాయని చెప్పి మా ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది. అండ్ దానితో పాటు ఏదైతే సంబంధించిన ఈ చర్యలపైన దానికి సంబంధించి ఆల్రెడీ దానిపైన వర్క్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్స్ వచ్చినాక ఫస్ట్ 6 monthsలో ఈ ఎలక్షన్స్ అని కోడ్స్ అని ఏవైతే డెసిషన్స్ కానీ ఏవైతే తీసుకోవాలో అన్నిటిపైన కొంచెం ఆలస్యమైంది. అండ్ నెక్స్ట్ 1 monthలో ఇవన్నిటిపైన కూడా సొల్యూషన్ తీసుకురావడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ వచ్చి మనము ఉండడం అనేది 100% ఇది మన పుట్టిన దేశం. 100% ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ఎందుకనంటే 1-2 సందర్భాలు సార్ మీరు అన్నట్టు ఏదైతే పూణే ఇన్సిడెంట్ మీరు తీసుకున్నారో 100% అది తప్పు. కాకపోతే దాన్ని చేసే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈరోజు న్యాయ వ్యవస్థ పైన కూడా వారు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అండ్ దానికి సంబంధించి ఆ యొక్క ఇష్యూని బయటికి తీసుకొచ్చింది, ఆ ఇష్యూ పైన మాట్లాడింది. ఇటువంటి ఒక పరిస్థితి రావద్దు అని చెప్పి దానిపైన కొట్లాడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు. 100% ఏదైతే రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 100% ఇవన్నిటిపైన ప్రక్షాళన చేస్తామో ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటాం. అండ్ ఏదైతే కేంద్రంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి 100% ఇటువంటి పరిస్థితులు ఎక్కడొచ్చినా ఏదైతే తప్పు చేసిన వారికి కఠినంగా శిక్ష పడే విధంగా పోరాటం చేస్తాము. అండ్ రేపు పొద్దున అధికారంలోకి వచ్చినప్పుడు 100% ఈ సమస్యల్ని అన్నింటినీ కూడా పరిష్కరిస్తాం.